మొఘల్ పాదుషా అక్బర్ గుండెలో నిద్రించిన ధీశాలి మేవారు రాజు మహారాణా ప్రతాప్ అని కొనియాడారు సామాజిక కార్యకర్త సౌమ్యశ్రీ లక్ష్మీనాచార్య. నల్గొండ రవీంద్రనగర్లో మహారాణా ప్రతాప్ జయంతి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సౌమ్యశ్రీ లక్ష్మీనాచార్య మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్ర్యం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడన్నారు. ఇది ఎందుకు విజయతారక మహామంత్రి జై భారత్ మాతా కీ జై భారత్ మాతా నల్లగొండ పట్టణంలో అత్యంత వైభవపేతంగా మహారాణా ప్రతాప్ యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. యువకులు ఎంతో ఉత్సాహంతో మహారాణా ప్రతాప్ జీవితం నుంచి ఆదర్శం తీసుకుంటూ మహారాణా ప్రతాప్ ఏ దేశమాత గురించి అయితే తన యొక్క సర్వస్వాన్ని అర్పణ చేశాడో అట్లాంటి యొక్క దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి పనిచేసినటువంటి యొక్క మహానుభావుల యొక్క అడుగుజాడలలో యువత నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా భారతదేశం లోపల ఉన్నటువంటి యొక్క ప్రతి యువకుడు కూడా మహారాణా ప్రతాప్, శివాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వీరపాండ్య కట్టబ్రహ్మణ లాంటి ఎందరో మంది వీరుల యొక్క త్యాగఫలంతో, వాళ్ళ యొక్క రక్త తర్పణంతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే వారి యొక్క బలిదానం ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి ఒక త్యాగం ఏదైతే ఉందో దానిని మనం మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి నిజమైనటువంటి ఒక శ్రద్ధాంజలి ఘటించడం అంటే ఈ దేశం యొక్క పురోభివృద్ధి గురించి, ఈ దేశం యొక్క అభ్యున్నతి గురించి, ఈ దేశాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏదైతే కలలు కన్నారో విశ్వ గురుస్థానంలో ఉంచాలనేటువంటి యొక్క సంకల్పం తీసుకున్నారో అట్టి సంకల్పం మన భారతదేశం లోపల ఉండేటువంటి యొక్క ప్రతి యువకుడు, యువతి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.